అంటే మీరు మారరా ఇంకంతేనా? మీరు అంటే డిస్టర్బ్ చేయడం కోసం వెళ్ళారా అక్కడికి లక్ష్మణరావు గారు? లక్ష్మణరావు గారు వాసుదేవన్ గారు గుడ్ మార్నింగ్ అండి. ప్యానెల్ ఉన్న సభ్యులకి అలాగే డబుల్ లైన్ టీవీ వీక్షకులకి యాజమాన్యకి హృదయపూర్వక నమస్కారాలు. వాసుదేవన్ గారు అవుట్డేటెడ్ థింకింగ్ కుర్రాలు అని అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక సీఎం హోదాలో. అక్కడ ప్రశ్నించినటువంటి ప్రజల్ని, ప్రశ్నించినటువంటి యువకుల్ని, ఒక నిరుద్యోగిని అవుట్డేటెడ్ థింకింగ్ అంటే ఇలా అవుట్డేటింగ్ థింకింగ్ అయినటువంటి కూటమి సభ్యులు కాదా? ఒక అవుట్డేటెడ్ థింకింగ్ అయినటువంటి ముఖ్యమంత్రి కాదా? ఒక డిప్యూటీ సీఎం కాదా? అలాగే కూటమి నాయకులందరూ కూడా అవుట్డేటెడ్ థింకింగ్ వాళ్ళే. ఈ రోజున ఒకటే చెప్తా ఉన్నాం వాసుదేవన్ గారు, ప్రజలు 8వ నెల 9వ నెల వచ్చేసరికి మీ మీద తిరగబడే స్థాయికి మీ పరిపాలన వచ్చిందంటే రేపొద్దున మరొక 2 నెలల్లో మీరు ప్రజల దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చీపుర్లు చెప్పులతో కొట్టడానికి రెడీగా ఉన్నారు. అవసరమైతే మీ ఇళ్లలోకి ఎవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎవరైతే మినిస్టర్లు అయ్యారో వాళ్ళు, ఎవరైతే సీఎం గా డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు మీ ఇళ్లలోకి వచ్చి ప్రజలు తిరగబడి మిమ్మల్ని కొట్టే పరిస్థితి ఉంది. రఫీ గారు ఒక్క నిమిషం మీరు మాట్లాడినప్పుడు సైలెంట్ గా ఉన్నాను. ఎందుకు రన్నింగ్ కామెంటరీ? వినండి సార్, వినండి సార్. ఈ ముసలాలతో ఇదా బాధ, సాధిస్తాం ఎక్కువ. ముసలాలతో ఇదా బాధ, చంద్రబాబు నాయుడు గారికి సాధిస్తాం, ఆయన ముసలాడే, మీరు ముసలాడే, మీకు సాధిస్తాం ఎక్కువ. ఆయనకు చెప్పలేము, ఆయన అబద్ధాలు ముఖయించి తక్కువ. చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది, 74 సంవత్సరాలు వచ్చి ప్రజలకి అయ్యో రామ అనే కాలంలో కూడా అబద్ధాలు ఆడి ప్రజలతో చీకొట్టుకునే తత్వం పోలేదు. చూసిన వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు. వినండి రఫీ గారు, వినండి సార్, వినండి. మీరు ఎందుకు మధ్యలో వస్తారు? వినండి, 2 నిమిషాలు వెయిట్ చేయండి. వెయిట్ చేయండి సార్. మాడతారు. ఆగండి రఫీ గారు. రఫీ గారు వినండి. లక్ష్మణరావు గారు కొడదారయ్యా చెప్పులకు అవసరం అయితే గల్లా పట్టుకుంటారు, గల్లా పట్టుకుని ప్రశ్నిస్తారు, గల్లా పట్టుకుని రోడ్డు తిప్పి కొడతారు. నారా లోకేష్ ఏమన్నారండి? మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే గల్లా పట్టుకుని అడుగుతున్నారు. ఖచ్చితంగా గల్లా పట్టుకుంటారు. అది నారా లోకేష్ గల్లా అయినా, చంద్రబాబు నాయుడు గారి గల్లా అయినా, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గల్లా అయినా గల్లా పట్టుకుని రోడ్డు మీద ఈడ్చి కొడతారు. ప్రజలు కొడతారంటే మీరు బాండ్ పేపర్లు ఇచ్చారు. నీకు 15,000, నీకు 18,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 20,000, నీకు 20,000, నీకు 4,000 అని చెప్పి హామీలు ఇచ్చినప్పుడు మీకు మీ యొక్క బుర్రలు ఆడికెళ్ళి ఖచ్చితంగా